ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 24వ వార్డులో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం ఒక నాయకుడిగా చాలా ఆనందపడుతున్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు పెన్షన్ కార్యక్రమ విధానాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చడం జరిగింది. తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి 2019లో గద్దె ఎక్కిన తర్వాత నేను అవ్వాతాతలకి 3000 రూపాయలు నేను గెలిస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆయనకి 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్లు పట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2019 నుంచి 24 ఎన్నికల్లో అవ్వాతాతలకి నేను వస్తే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 3000 రూపాయలు 4000 రూపాయల పెన్షన్ 7000 రూపాయలు మీకు నేను నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 3000 రూపాయల పెన్షన్ని 6000 రూపాయలు చేస్తానన్నాడు. ఈరోజు 6000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులు మంచంలో ఉండే వారికి 15000 రూపాయలు చొప్పున ఈరోజు ఇవ్వడం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి పేద బడుగు బలహీన వర్గాల వారి మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు ఈరోజు ఆమె కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో అన్ని ఏరియాల్లో పాల్గొంటూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సూలూరుపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తుంది.